నమస్తే అండి. మన కన్వర్జేషన్ నేను ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం రికార్డ్ చేస్తున్నాను. యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకు ఓకే కదా? ఓకే సార్. చెప్పండి, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 17/6/1999 సార్. 99 27లో ఉందా మీ స్లాట్? అవును సార్. ఓకే, ఈ ప్రాసెస్ ఎట్లున్నది మరి? అయితే ఇది బాగానే ఉంది సార్. ఈజీగా మీరు పెట్టంగానే మనము చాట్లోకి వెళ్ళి మెసేజ్ చేస్తా ఉంటే మీరు చూసి ఇవ్వడం వల్ల ఎవరు ఆన్లైన్ లో ఉన్నారో ఈజీగా తెలుస్తుంది. మీకు కూడా ఫ్రీ అయిపోద్ది స్లాట్ అనేది. ఫ్రీ అయిపోతుంది. మీకు మీ లగ్నం నక్షత్రం అన్నీ తెలుసా? తెలుసు సార్. కరెక్ట్గా రాశారు ఇది పేరెంట్స్? అవునండి, మా తాతగారు రాశారండి. హాస్పిటల్లో ఆయన ఉన్నారు ఇప్పుడు, ఆయన రాశారండి. ఓకే, వెరీ గుడ్, సూపర్. చెప్పనా అండి? 17/6/1999 మచిలీపట్నం. ఓకే, ఉదయం 11:10 అండి. ఓకే, ఓకే, రైట్. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? బర్త్ టైం అంతా కరెక్టే ఉన్నది. సింహలగ్నం వచ్చింది. మనకి ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి, అంతే కదా? పుష్యమి నక్షత్రం రాశారండి. కానీ అట్లా రాశారా? 17/6/1999 కరెక్టా? అవునండి, 17/6/1999. ఓకే, ఉదయం 11:10 పుష్యమి నక్షత్ర కర్కాటక రాశి, పుష్యమి 4వ పాదం అని రాశారు మీకు, అంతేనా? అవునండి, పుష్యమి 4వ పాదం అని రాశారు. అదెవరు రాశారు? మా తాతగారే రాశారండి ఆ రోజు. ఓకే, ఆ రోజే రాశారు. ఎట్లా తెలిసింది ఆయనకి? హాస్పిటల్లో ఉన్నారండి అప్పుడు. హాస్పిటల్లో ఉన్నారు. పుష్యమి 4 అని ఎగ్జాక్ట్లీ ఎట్లా తెలిసిందని అంటున్నా. అది పంతులు గారిని కనుక్కున్నారంటండి అప్పుడు. అంటే పేరు పెట్టుతారు కదండి చేసేటప్పుడు, అప్పుడు కనుక్కున్నామన్నారండి. ఇప్పుడు ఎలా మన నక్షత్రం మార్చేస్తే మరి? ఏంటంటే మనకి పంచాంగంలో ఉదయానికి మనకి నక్షత్రం రాస్తారు. మీరు క్యాలెండర్ చూసినా పంచాంగం చూసినా ఆ రోజు ఉదయానికి ఏముందో రాస్తారు. ప్రతి అరగంటకి నక్షత్రం మారిందా పాదం మారిందా రాయరుగా, అదొక ప్రాబ్లం. రెండోది మనం మాన్యువల్గా లెక్క కడతా ఉంటాం కదా, సో అట్లాంటప్పుడు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఒక్కోసారి పూర్వ సిద్ధాంతం వాడచ్చు, రకరకాల క్యాలిక్యులేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి అట్లా. అందరూ వాడేది ఇండియాలో అయితే స్టాండర్డ్గా లహరి ఐనామ్స్ యూజ్ చేస్తారు. సో మీరు ఆన్లైన్లో ఏ సాఫ్ట్వేర్ వాడినా కూడా అందరు కూడా స్విస్ ఎఫ్ మెరీస్, నాసా డేటా ఆధారంగా చేస్తారు కాబట్టి ఆశ్లేష నక్షత్రం వచ్చింది మనకైతే. పర్లేదు, అది పంచాంగాల్లో వచ్చే కన్ఫ్యూజన్, కానీ నో ప్రాబ్లం. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను ప్రెజెంట్ జాబ్ సెర్చ్ లో ఉన్నానండి. అంటే లాస్ట్ 2 years నేను జాబ్ చేశాను. ఏం చేశారు? సాఫ్ట్వేర్ చేశానండి, టెస్టింగ్ లో. సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో చేస్తారు అంటే ఆటోమేషన్ అండి. ఓకే, సరే. ఇప్పుడు 2 years నుంచి ఖాళీగా ఉన్నారు మీరు? అంటే తర్వాత ఇప్పుడు ఎంఎస్సి చదువుతున్నానండి. ఇప్పుడు చదువు కోసం బ్రేకా? అంటే జాబ్ పోయింది, మనకి జాబ్ లాసెస్ లో ఉన్నప్పుడు పోయిందండి. ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి తీస్తారు. అప్పుడు మళ్ళీ వెంటనే ఎంఎస్సి కట్టా, కెరీర్ బ్రేక్ రాకుండా ఉండాలని. ఓకే, ఎందుకు మరి జాబ్ ఎందుకు ఎత్తుకోవాలి మరి? అంటే అప్పుడు ట్రై చేశానండి, రాలేదు. ఒక 3-4 months ట్రై చేశాను, రాలేదు. సో ఇంకా కెరీర్ బ్రేక్ వచ్చేస్తుందని చెప్పి సరే అని చెప్పి ఎంఎస్సి కట్టాను ఇంకా. ఓకే, 3-4 months ఇప్పుడు ఎంఎస్సి కట్టారు కాబట్టి మళ్ళీ జాబ్ ట్రై చేయలేదా మరి ఇప్పుడుగా? చేయలేదండి, ఇప్పుడు చేస్తున్నాను మళ్ళీ. ఎందుకు? అది ఇప్పుడు ఈ చదువు అనేది ఓన్లీ బ్యాకప్ గా రెజ్యూమ్ లో చూపించడానికే కదా, మనం ట్రైల్ చేసుకుంటే వెళ్ళొచ్చు కదా. అవునండి, అప్పుడు ఫ్యామిలీ పరిస్థితి కూడా బాగాలేదు ఇంకా. ఓకే, సరే. ఇంకా నేను రైట్. సో ఇప్పుడు ఏంటిది అయితే క్వశ్చన్, జాబ్ ఎప్పుడు వస్తుందనా? అంతే. ఇప్పుడు ఎంఎస్సి కంప్యూటర్సా? ఎంఎస్సి కంప్యూటర్స్. ఓకే. ఇప్పుడు సేమ్ టెస్టింగ్ మీదనే ట్రై చేస్తున్నారా, ఇంకా వేరే ఏమైనా ట్రై చేస్తున్నారా? డెవాప్స్ మీద ట్రై చేద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు మీరు? ప్రిపేర్ అయిపోయింది సార్, ఆల్రెడీ లాస్ట్ 6 months నుండి ప్రిపేర్ అవుతున్నాను. సరే సార్, ఒక్కసారి చార్ట్ చూద్దాము. నేను ఏమన్నా మ్యాప్ చేయగలిగితే అంటే 99 నుంచి ఇప్పటిదాకా ఒకసారి రివ్యూ చేద్దాము. చార్ట్ అనుకున్నట్టుగా ఉన్నదా లేదా చూద్దాం, ఉంటే మనం ముందుకెళ్దాం. ఓకే సార్. సింహలగ్నం, లగ్నం శుక్ర నక్షత్రంలో పడింది. శుక్రుడు తర్వాత నెక్స్ట్ చంద్రుడు తర్వాత రాహు, అందరూ బుధ నక్షత్రాల్లోనే ఉన్నారనమాట ఆశ్లేషలో. సో అంతే, వాళ్ళందరూ డిస్టర్బ్ అయిపోయారు. కానీ ఆ
నక్షత్రాధిపతి అయిన బుధుడు మాత్రం లాభంలో ఉన్నాడు, లాభంలో ఉండి సేవ్ చేస్తున్నాడు, ఎక్సెప్షన్ సేవ్ చేశాడు. కానీ ఏదో రోజు రెట్రోగ్రేట్ అవుతాడు, అయినా ప్రాబ్లం లేదు, అప్పుడు కూడా సేవ్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ గ్రేట్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్లీ చంద్ర రాహుల్ కలిస్తే దర్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫర్ ద మదర్, ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ ఏమైతుంది, చతుర్థాధిపతి స్వనక్షత్రంలో అయినా ఇక్కడ కూడా ఇస్తుంది, అర్థమైందా? కానీ సేవ్ చేయబడుతుంది. అంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకో ఫాదర్కో మదర్కో వుడ్ ఏబుల్ టు ఓవర్కమ్ అనమాట. ఒక్కోసారి మనం దూరంగా ఉండడం, మీరు వర్రీడ్ మైండ్ బాగా ఏదన్నా వర్రీలోకి వెళ్తే మీరు దానిలోనే వెళ్ళేదానికి కారణమవుతా ఉంటుంది. కనిపించాయి కదా? కనిపించింది. ఇప్పుడు చాలా ప్లానెట్స్ రెట్రో ఎఫెక్ట్ తీసుకున్నాయి. ఇప్పుడు కేతుకి చంద్రరాహుల్ వల్ల వచ్చింది, మార్స్ కి వీనస్ వల్ల, అంటే వీనస్ విత్ రాహు ఉన్నాడుగా, అది డిస్టర్బ్ అయింది. తర్వాత శని కూడా శుక్రరాహులు ఉండడం వల్ల డిస్టర్బ్ అయిపోయాడు. తర్వాత రవి ఓకే, తర్వాత బుధుడు కూడా ఓకే, కాకపోతే బుధుడు అహెడ్ ఉన్నాడు కాబట్టి అది ఇష్యూ. ఎనీవే లగ్నాధిపతి తృతీయంలో ఉన్న కుజుడు కనెక్ట్ అయ్యాడు, లాభాధిపతితో కలిసి ఉన్నాడు, ధనాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి కుటుంబాధిపతి స్వక్షేత్రగతుడు అయి ఉన్నాడు, మంచిది. కానీ వక్రించినప్పుడు ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, వర్రీస్ ఇవన్నీ పడతా ఉంటాయి అనమాట. చార్ట్లో ఇష్యూ ఉంది, హెల్త్ ఒకటి సెన్సిటివ్ ఉంది, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఓకే, క్యాపబిలిటీ ఉంది, బట్ కాతే టైం బట్టి చూద్దాం. గురువు లగ్నాన్ని చూడటం బాగానే ఉంది. సరే, ఆ స్ట్రక్చర్ అర్థమైంది మనకి. ఇప్పుడు ఒక్కసారి గ్లిమ్స్ చూద్దాం. నేను మరీ సినిమా రేంజ్లో చెప్పలేను, పాజిటివ్ నెగిటివ్ చెప్పండి, వెళ్దాం. ఓకే, 99 అంటే మీకు బుధ దశ జరుగుతూ ఉన్నది. ఓకే, సో అశ్లేష స్టార్టింగ్ కదా, సో బుధ దశలో 99 వరకు మనకి కేతు బుక్తుంది అనమాట. ఓకే, 10th హౌస్ స్టార్టింగే రెట్రోగ్రేట్ మూన్తో సెక్స్టైజ్ ఇచ్చింది కాబట్టి మరి ఏదన్నా మోషన్స్, ఇన్ఫెక్షన్స్, బ్రీత్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్టింగ్లో ఎంతో కొంత అక్కడ సెన్సిటివ్ మదర్ హెల్త్ ఇవన్నీ 1-2 ఇయర్స్ వరకు ఉన్నాయి అనమాట. కొంచెం ప్రాబ్లం అయింది సార్, పుట్టేటప్పుడు ఏంటి ఉమ్మ నీరు తాగేయడం లాంటివా ప్రాబ్లం అంటే? అవును సార్, అదే ఒక 1 or 2 days డాక్టర్ లేట్ గా అంటే ఒక రోజు ముందు డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ రాకపోవడం, తర్వాత రోజు డెలివరీ, అది అంతా కొంచెం ఇష్యూ అయింది. అవునవునవును, అక్కడ కొంచెం బాగాలేదు కదా మరి చంద్రరాహులు. దాని తర్వాత మనం ఇక ఒక 1-2 ఇయర్స్ వరకు సెట్ అవుతుందిలే. దాని తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ ఎక్స్టైల్ ఇచ్చింది, 10th హౌస్ యురేనస్తో. ఇప్పుడు 3 years ఉన్నప్పుడు 10th హౌస్ ట్రైన్ యురేనస్ జరుగుతుంది, యురేనస్ వక్రిచ్చాడు, క్యాన్సిలేషన్ వచ్చింది, కానీ ఒక్కోసారి చెప్పలేమన్నమాట. సో కాబట్టి ఏంటిది, ఆ వీనస్ స్క్వేర్ సాటర్న్ కూడా జరుగుతుంది అక్కడ 10th హౌస్కి ఇచ్చిన, కాబట్టి ఆస్పెక్ట్స్లోనే వెళ్తుంది కాబట్టి లిఫ్ట్ అవ్వదు అనమాట. త్వరగా లిఫ్ట్ అవ్వబోయే వరకు ఆ 2003-4లో బుద్ధస్ జరుగుతుంది. బుధుడు భాగ్యానికి కనెక్ట్ అయ్యాడు, బాగున్నాడు కాబట్టి చాలా వరకు సేఫ్ అనమాట. అయినా కానీ ఉన్నదానిలో సేఫ్లో కూడా ప్రాబ్లం చెప్పాలి కాబట్టి ఇదిగో 2003 నుంచి బుధుడిలో చంద్రుడు జరుగుతున్నాడు. ఇక్కడ ఇబ్బంది, కొంత ఛాలెంజ్ చెప్తాం. అక్కడ పేరెంట్స్, అక్కడ మీ హెల్త్, ఇవన్నీ కూడా కొంచెం అడుగుతాం. అక్కడ వర్క్ కానీ, ఆపర్చునిటీ కానీ, మీ ఫాదర్ పేరెంట్స్కి దూరంగా ఉన్నారు అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరగడం అట్లాంటిదా? అవును సార్, అక్కడే పెరిగాను 7 years వరకు. ఓకే, అక్కడ ఇంకా అక్కడ ఉన్నప్పుడు మరి అమ్మమ్మ వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, కొంచెం ఎక్స్పెక్టెడ్గా లేవా 3-4 మధ్యలో? అమ్మమ్మ కాదు సార్, నాయనమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నాను. మా మమ్మీ వాళ్ళు వేరే చోట ఉండేవాళ్ళు, నేను నాయనమ్మ దగ్గర పెరిగాను. ఓకే, 7 years వరకు. అక్కడ కొంచెం మనీ పరంగా కొంచెం అటు ఇటుగా చిన్న ఛాలెంజెస్. ఓకే, తర్వాత వెళ్దాం, మళ్ళీ ముందుకు వెళ్దాం. ఎందుకంటే చంద్రరాహుల్ అదే మదర్ థీమ్ కదా, అవే ఫ్రమ్ ది మదర్ ఇచ్చేసింది. తర్వాత అంటే ఇది పాజిటివ్ అనమాట, నెగిటివ్ అయితే మదర్ హెల్త్ పోతుంది అనమాట. అర్థమైందా? పాజిటివ్ కావాలి కాబట్టి మనకి ఇట్లా అవుతా ఉంది. సిస్టర్ అప్పుడు మా మమ్మీ కూడా ప్రెగ్నెంట్, సో నేను అక్కడ అదే రీజన్స్ ఏవైనా ప్లేస్ అవుతాయి, కానీ ఎండ్ ఆఫ్ ది డే అది పాజిటివ్ అవ్వడానికి ఇన్స్టెడ్ ఆఫ్ మదర్ హెల్త్ కన్నా మనం దూరం వెళ్ళడం బ్లెస్సింగే కదా ఆటోమేటిక్ గా. అట్లా నేను కన్సిడర్ చేసుకుంటా, నా పర్సెప్షనల్ వ్యూ అనుకోండి. దాని తర్వాత ఇక్కడ అంత స్లోయే, కొంచెం అక్కడ ఉండడానికి కానీ చదువు కానీ అంత నార్మల్, పెద్ద గ్రేట్ ఏం చెప్పను. ఇక్కడ ఈ 4 తర్వాత నుంచి కొంచెం మెల్లమెల్లగా మనం చదువుకోవడానికి, మెల్లమెల్లగా ముందుకెళ్ళడానికి పని చేస్తూ ఉంటుంది. సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. 4-5 బుధుడు పర్వాలేదు, మరి ఏమీ ఉండడు, ఎందుకంటే యోగకారక నక్షత్రంలో ఉన్నాడు, యోగకారకుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు సేఫ్. బుధ నక్షత్రంలో ఉండడం ఇంకా సేఫ్. ఇంకా గురు నక్షత్రంలో లేడు రాహు, అదొక మంచి విషయం. సారీ శని నక్షత్రంలో లేడు. ఓకే, ఏమి ఆస్పెక్ట్స్ లేవు కదా, లేవంటే ఇప్పుడు 6-7 మీరు మామూలుగా ఏది ఎలా వెళ్తుందో అలా వెళ్తుంది, సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. అర్థమైందా? 8-9 చెప్తా, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా అట్లనే వెళ్తుంది. అది
నో ఆస్పెక్ట్స్, నథింగ్, సెల్ఫ్ ఎఫర్ట్, ప్రోగ్రెసివ్ వీనస్ 28 degrees, నో ఆస్పెక్ట్, ఏం లేదు. అంటే మీరు నేను చదువుకున్నాను నా స్టెప్ బై ఇక్కడ వచ్చిందండి చాలా రోజుల తర్వాత. 12, 13లో అంటే ఇప్పటిదాకా మనం న్యూట్రల్ సెల్ఫ్ ఎఫర్ట్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఫస్ట్ టైం మనం రేజింగ్ సైడ్ చెప్తున్నాం అనమాట. 13, 14లో 10th house ట్రైన్ నెటల్ మార్ జరిగింది కాబట్టి 13, 14లో మీకు అంత ముందుతో కంపేర్ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్, ప్రోగ్రెస్ ఇవన్నీ రావాలి. బట్ హెల్త్ ఆఫ్ ది మదర్ ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా రెక్టిఫికేషన్, ఇట్లా సాల్వింగ్ ఇట్లాంటి సైడ్ చెప్తాం అనమాట. ఎందుకంటే కేతువు మూన్ స్టార్లో ఉన్నాడు, మూన్ డిస్టర్బ్ అయ్యాడు, దాన్ని మాతృ రిలేటెడ్ హెల్త్, ఫ్యామిలీ ఇట్లాంటివి చెప్పాలి. కానీ ఇటు సైడ్ ప్రోగ్రెషన్ బాగుంది కాబట్టి మనం లిఫ్ట్ చెప్తున్నాం. సో మీరు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ దూరంగా చదువుకోవడానికి వెళ్తున్నారా, లేదంటే ఏదైనా సాల్వ్ చేసుకుంటున్నారా, ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చిందా, ఇది చూడండి. 13, 14 ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్స్. అవును 13, 14 స్టడీ పరంగా బాగుంది సార్. స్టడీ పరంగా బాగుంది, ఫ్యామిలీ పరంగా కూడా బాగుంది. బాగానే ఉంది. ఓకే, ముందుకు వెళ్దాం. కానీ మనం సస్పెక్ట్ చేద్దాం. ఓకే, 15, 16 ఇవన్నీ ఓకే, మళ్ళీ చెప్తా, అప్పుడు దాకా ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్ 16, 17 అంటే మీరు మంచిగా చదువుకుంటున్నారు, ముందుకు వెళ్తుంది అనేది చెప్పాలి. ఇదిగో చంద్రుడు 15, 16లో వచ్చాడు. 2015 జూన్, 16 జూన్ చూడండి. అప్పుడు మళ్ళీ ఫ్యామిలీ హెల్త్ అక్కడ టెండెన్సీ తక్కువ ఉంది, అయినా కానీ చెప్తా, ఒక హింట్ అనమాట. ఓకే, తర్వాత మీ చదువు ఇదంతా కూడా మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అయ్యి వెళ్ళగలుగుతారు. 17, 18 బాగా అంటే డీసెంట్గా ఉంది. అక్కడ ఫ్యామిలీ రెవెన్యూ కానీ మనీ కానీ 2013 తర్వాత ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే 13 తర్వాత ఇంక్రీజ్ అయిందంట. ఇంక్రీజ్ అయిందా? మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు అప్పుడు? మా ఫాదర్ మామూలుగా ధాన్యం చేస్తారు సార్. ఓకే, అగ్రికల్చర్. ధాన్యం కలెక్ట్ చేస్తారా, ఏం చేస్తారు? దళారి. ఓకే, రైట్. ఓకే, సరే. ఇక్కడ నేను చెప్పినప్పుడు మరి ఇంప్రూవ్ అయిందా? అవును సార్, 2016 వరకు బాగానే ఉంది సార్. 16 దగ్గర ఏమైంది? అంటే 17 వరకు బాగుంది సార్. 17 తర్వాత యాక్సిడెంట్ అయింది సార్ ఫాదర్కి. ఓకే, అదే 15 జూన్ నుంచి 16 జాన్ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ మనం ఫైండ్ చేసినాము. అది నమ్మట్లేదని చెప్పాం కదా మనం, అర్థమైందా? మాతృ రిలేటెడ్. ఇప్పుడు మీ ఫాదర్కి యాక్సిడెంట్ అయితే ఏ రేంజ్లో అయింది, ఎంతసేపు మనకి ఇబ్బంది పెట్టింది? హ్యాండ్ కట్ అయింది సార్. అది ఒక హ్యాండ్ కట్ అయింది, రాడ్ వేసారు. అంటే ఒక 6 months వరకు కొంచెం బెడ్ రెస్ట్ అంటే మదర్ రిలేటెడ్ ఛాలెంజ్ ఇచ్చింది, అంత సర్వీస్ చేయాలి కదా. కట్ అవడం అంటే మొత్తానికి రిమూవ్ చేయాలా, లేదంటే మళ్ళీ అటాచ్ చేస్తారా? అటాచ్ చేశారు సార్. స్కిన్ పోయింది, మొత్తం అంతా స్కిన్ పోతే మళ్ళీ స్కిన్ కొంచెం అది కుట్లేసి రాడ్లు పెట్టారు. ఓకే, రైట్, గుడ్ అండి. దాని తర్వాత 2018 అంతే సార్, 2018. అదే అది ముందు నుంచి నడుస్తుంది ఆస్పెక్ట్. రిఫ్లెక్షన్ ఒక్కోసారి లేట్గా అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ మళ్ళీ 18, 19లో మళ్ళీ మీకు 10th house ఎక్స్టైల్ జూపిటర్ జరిగింది కదా, ఇది బాగుంది కదా. మళ్ళీ మీకు చదువు పరంగానో మీరు ఏది చేస్తే అది ఆపర్చునిటీ పరంగా రేపు పొద్దున ఉద్యోగం రావాలంటే ఒక ఫండమెంటల్స్ ఉండాలి కాబట్టి అది హెల్ప్ చేస్తూ ఉంది. మంచిగా చెప్తాను అనమాట. ఓకే, దాని తర్వాత 20 ఏమి ఆస్పెక్ట్స్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి డీసెంట్. 20, 21 అయిపోయింది. అదే కేతు దశలో మనం సస్పెక్ట్ చేసింది మీ ఫాదర్ది యాక్సిడెంట్దే మేజర్గా జరిగింది, అర్థమైందా? దాని తర్వాత ముందుకు వెళ్దాం. ఆస్పెక్ట్ ఏం లేదు. 20 ఇప్పుడు వీనస్ దశ వచ్చింది. వీనస్ స్పాయిల్డ్ కదా, వీనస్ స్టార్లు ఎవరు లేరు కదా, ఉన్నారు సాటర్న్, కానీ తీసుకో, ఎందుకంటే డిబిలిటేటెడ్ కాబట్టి. వీనస్ స్టార్లో మెర్క్యూరీ లాభాన్ని కనెక్ట్ అయ్యాడు కానీ ఉండడుగా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా వచ్చిన దాని తర్వాత నేను ఉద్యోగంలో సెటిల్ కావడానికి నేను చాలా టైం పట్టింది, కష్టపడ్డానని మీరు మరి ఫ్యూచర్లో చెప్పుకోవాలంటే మరి జరగాలి కదా, అర్థమైందా? అది జరగడానికి ఏమేమి జరగాలో అన్ని జరుగుతాయి అనమాట. ఇప్పుడు వీనస్ దశ అది. ఓకే, సో తృతీయాధిపతి అట్టనే దశమాధిపతి అనమాట. కాబట్టి వేయంలో ఉన్నాడు కాబట్టి లాంగ్ డిస్టెన్స్ వేరే ప్లేస్కి వెళ్ళిపోయి జాబ్ చేయడం ఇట్లాంటి పని చేస్తూ ఉంటాయి. ఫారెన్ వెళ్ళిపోతారని ఏమి చెప్పనవసరం లేదు. 300 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వెళ్ళినా దూరం వెళ్ళిపోయినట్టే కదా. జాబ్ వచ్చింది. ఓకే, అవన్నీ ఓకే, ఆగండి. జాబ్ రావడం ఇప్పుడు గొప్ప కాదు, జాబ్ తీసేయడమే గొప్ప కదా. చూద్దాం. 23 ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, ప్రోగ్రెసివ్ ఇప్పుడు ఏమీ లేదు. 24 ప్రోగ్రెసివ్ 10th house 11 degrees, నో ఆస్పెక్ట్, వీనస్ 11, మెర్క్యూరీ స్లో అయిపోయాడు అనమాట. ఓకే, ఇక్కడ మూన్ బుక్ చూడండి 24 నవంబర్ సన్ బుక్ వచ్చిందిలే కానీ సన్ 2024 నవంబర్ తర్వాత జూలై మధ్యలో మళ్ళా శుక్ర చంద్ర ఇద్దరు కలిసి ఉన్నారు. క్షీణచంద్రుడు శుక్రుడు కలిస్తే ఏంటిది, మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. మీకు పెళ్లికి ఏదైనా ట్రై చేశారనుకో అవి ముందుకు పోవు. అది ముందుకు పోవడానికి మరి ఉద్యోగం ఉండాలిగా, మరి ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ మనం డిలే చేస్తాంగా. అలా పెళ్ళి అయిందా? అవ్వలేదు సార్.
అవ్వలేదు. సో మరి అక్కడ ట్రై చేస్తున్నా కానీ మనం స్టెబిలిటీ రాందే కాన్ఫిడెన్స్ తీసుకోలేం కదా, అర్థమైందా? సో ఆ టైంలోనే ఇదంతా కరెక్ట్గా ఇదంతా జాబ్ 24 నవంబర్ నుంచి 26 వరకు మీరు పేరుకే చదువుకోవడం తప్ప మానసికంగా మనం పైకి తీసుకెళ్లేటట్టు ఇవ్వట్లేదు అనమాట. జాబ్ ఎప్పుడు పోతా ఉంది? అక్టోబర్ లాస్ట్ లో సార్, అక్టోబర్ 31st. 23 24 4 సార్, 4. 24 నవంబర్ నుంచి 26 జూలై వరకు మనం ముక్తి బాగాలేదనమాట, అర్థమైందా? ఓకే. అంటే మీకు మెంటల్ గా ఏమీ వీక్ అవ్వరు మీరు, అంటే నాకేదో పోయింది నేనేదో అయిపోతానని ఏం ఉండదు అనమాట, అర్థమైందా? ధైర్యంగానే మనం చదువుకుందాం అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ జూపిటర్ కి అపోజిషన్ ఉన్నది. అంటే ఏంటంటే మన థింకింగ్ కానీ ఇవన్నీ ఏమి ఎగ్జిక్యూటివ్ అయ్యేటట్టు వెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు మీరు చదివేదైతే ఎంఎస్సి కంప్యూటర్స్ అని అన్నారు కదా, ఎంఎస్సి కంప్యూటర్స్ ఇవన్నీ అంటే అంతకుముందు ఏంటిది ఫార్మా బ్యాక్గ్రౌండ్ ఎంఎస్సి అంటే? కంప్యూటర్స్ సార్, బిఎస్సి కంప్యూటర్స్ డిగ్రీ. ఓకే రైట్. సరే, ఏదేమైనా కానీ ఇది అంత స్లో ఉన్నదని అంటే మనం చెప్పం కదా, ఇది జరుగుతూ ఉంది. అంటే లైక్ ఇప్పుడు జాబ్లో నిలిచిందనుకో అయినా కూడా ఏదో ఒక వరి ఇస్తుంది, మదర్ హెల్త్ ఇస్తుంది. ఇప్పుడు మదర్ హెల్త్ బదులు ఉద్యోగం ఇస్తుంది అంతే, అర్థమైందా? వరి ఏదో ఒకటి క్రియేట్ కావాలి. మళ్ళీ పేరెంట్స్ హెల్త్ కూడా ఎలా ఉంది ప్యారలల్ గా 24-25? బాగానే ఉంది సార్, కొంచెం స్టేబుల్ గానే ఉంది. అంటే గుడ్ స్క్రీన్ ప్లేలో జరుగుతుంది చాటు, అర్థమైందా? బ్యాడ్ స్క్రీన్ ప్లేలో జరగకుండా గుడ్ స్క్రీన్ ప్లేలో జరుగుతుంది. చిన్నప్పుడేమో దూరంగా వెళ్ళిపోవడం కానీ ఇక్కడ కానీ ఇది గుడ్ స్క్రీన్ ప్లేలో జరుగుతుంది కాబట్టి యువర్ సేఫ్. సో దాదాపు ఏదో రకంగా సాల్వ్ చేస్తారు. తర్వాత బుధుడు వక్రిచ్చాడు, బుధుడికి ఎక్సెప్షన్ లేదు కదా. సో కాబట్టి ఈ ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ కానీ లేదంటే ఫ్యామిలీ హెల్త్ కానీ ఎప్పుడు కూడా ప్రివెంటివ్గా పెట్టుకోవాలి. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ మామూలుగానే ఉందన్నమాట, ఏం మూమెంట్ లేదంటే 26 వరకు ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ పోయే బదులు ఉద్యోగం పోవడం మంచిది కదా, అర్థమైందా? దాదాపు ఇది ప్రోగ్రెసివ్ బయటికి రావాలి, దాదాపు ఇంకో సంవత్సరం పాటు బయటికి రాదనమాట ఇది. ఓకే. ఏం చాలా స్లో ఉంది. అంటే మీరు ఇట్లా ఉన్నప్పుడు నేనైనా కూడా ట్రై చేయాలి తప్ప చేసేది ఏం లేదు కదా, అర్థమైందా? అవును సార్. అది ఎప్పుడు వస్తుంది సార్ మరి జాబ్? అదే ఇక ఇప్పుడు ఈ చంద్రభుక్తి ఎక్స్పెక్టెడ్గా లేదు కదా, మార్స్ భుక్తి రావాలన్నమాట. మార్స్ భుక్తి వస్తే అప్పుడు వ్యయానికి కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి 26 జూలై నుంచి 27 వరకు ఉంది కదా. సో దీనిలోనే మనం ట్రై చేయాలన్నమాట. ఓకే, ట్రై చేయడమే, ఏదో మిరాకిలస్ అని కాదు, ట్రై చేయడమే అంతే అనమాట. ఎందుకంటే ఆస్పెక్ట్ అందుకోవట్లేదు. ఓకే, ప్రోగ్రెసివ్ సన్ 28 degrees నో ఆస్పెక్ట్. ఇప్పుడు సన్ కూడా మళ్ళీ స్క్వేర్లోకి వెళ్తాడు. సరే కానీ ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రిడిక్షన్స్ 10కి ఒక 3 మార్కులు వచ్చాయా, ఒక 8 దాకా వచ్చాయా? పాస్ అయ్యానా, ఫెయిల్ అయ్యానా? 8 వరకు వచ్చింది. నిజంగా పాస్ అయ్యానా మొహమాటం లేకుండా? అవును సార్. ఓకే రైట్. అంటే మేము రీసెర్చ్ కాల్స్ ఎప్పుడు తెలిసినాయి మీకు అసలు? నేను ఫాలో అవుతాను సార్ మీ కాల్స్ చాలా రోజుల నుంచా? ఎప్పటి నుంచి? క్లాసెస్ కూడా వింటున్నాను మీ. క్లాసెస్ బాగున్నాయా, రీసెర్చ్ కాల్స్ బాగున్నాయా మీకు? క్లాసెస్ బాగున్నాయి. క్లాసెసే బాగున్నాయా? సరే చేద్దాం. మరి రీసెర్చ్ కాల్ చేయమంటారా వద్దంటారా? అయితే ఏంటి సార్, చేయనా? పర్లేదంటారా? సరే అయితే. సో 28. సో సరే, ఇప్పుడు ముందుకెళ్ళి చెప్తాను. నా కోసం చెప్పట్లేదు కదా మార్కులు, నిజంగా మ్యాచ్ అయ్యాయి కదా. ఎందుకంటే మ్యాచ్ అయితే మీకు ఉపయోగం, నాకు వచ్చే అవార్డు ఏం లేదు తెలుసు కదా. తర్వాత ఏమీ ఆస్పెక్ట్ లేదని అంటే సెల్ఫ్ ఎఫర్ట్. ప్రోగ్రెస్ ఇమ్యూన్ అయితే కొంచెం ఫేవరబుల్ అవుతాడు. 27 వచ్చేసరికి 27 జూన్ అంటే 27 సెప్టెంబర్ వరకు ఫ్రీ అవుతున్నాడు అనమాట, అర్థమైందా? ఈ మార్స్ ఉన్నాడు కదా, సో మార్స్ ఉన్నాడు కాబట్టి, మార్స్ అనేవాడు వీనస్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి, వీనస్ వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి ఏం పర్లేదు. సో మొత్తానికి అక్కడ ట్రై చేయడమే అంతే. ఇప్పుడు 26 జూలై నుంచి 27 సెప్టెంబర్, దీనిలో మనం గోచారం కూడా చూద్దాము ఎప్పుడు మనకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అష్టక వర్గాన్ని ఒక ట్రాన్సిట్ చేశాను అనమాట. ఇది మనకి RVV3లో కూడా ఉంది, ఇంకా చేస్తున్నాం. కానీ ఇంకా ప్రస్తార అష్టక వర్గాన్ని ఇంకో సిఎస్ పటేల్ గారిది ఒకటి ఉంది, అది కూడా ఒకటి చేయాలి. ఇంకోటి మనకి ఇప్పుడు LLM ఉంది కదా, అసలు కొత్త పుస్తకం చదవాలంటే LLMకి ఇచ్చి బాబు లాజిక్ చెప్పని చెప్పి చేయొచ్చు అనమాట, చాలా ఫాస్ట్గా చదువుకోవచ్చు. 26 అక్టోబరు. ఓకే, ఈ అక్టోబర్ దగ్గర నుంచి కొంచెం గోచారం. ఈ డిసెంబర్ 26 అంటే ఈ సంవత్సరమే కదా వచ్చేసాం మనం. 26 డిసెంబర్ దగ్గర బాగా కొంచెం బలంగా కనబడుతోంది, అర్థమైందా? సో మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు ముందుకు పోద్ది, చేయకపోతే ఏం లేదు మళ్ళీ. చేస్తున్నాను సార్, ఇప్పుడు నుండి స్టార్ట్ చేసాను సార్ ఆల్రెడీ. ఓకే, గుడ్. కొంతమంది మనకి ప్రిడిక్షన్ అయిందని రీసెంట్గా కూడా కామెంట్ చేశారు. మీరు కూడా అట్లా మీకు అయినగా జరిగిందని కామెంట్ చేయండి, మేము చూస్తూ ఉంటాం, హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే సార్. తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్
మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయ్యాడు, క్యాన్సిలేషన్ వచ్చింది వీనస్కి, ఇప్పుడు ఇట్లా కూడా క్యాన్సిలేషన్, కాబట్టి మీకు ఆపర్చునిటీ వస్తుంది. అంతకుముందు పోయిన టెస్టింగ్ జాబ్కి ఎంత ఇచ్చారు పే? ఎల్పిఏ 4 వరకు ఇచ్చారు. ఓకే, రైట్. డెవాప్స్ అంటున్నారు కదా, పనిచేస్తుంది. ఎందుకంటే మార్స్ స్టార్లో ఉన్నాడు, వీనస్ని ఫాలో అవుతున్నాడు, వీనస్ వెయ్యంలో ఉన్నాడుగా, అందుకే ఆ మార్స్ రాహు కదా, అందుకని టెస్టింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది కూడా చేయొచ్చు అనమాట. అంటే మీరు డెవాప్స్ చేయొచ్చు, లేదంటే డిజైన్ కూడా ఫ్రంట్ ఎండ్ చేస్తారు కదా, రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ డీబగ్గింగ్ ఉంటుంది కదా, అది కూడా చేయొచ్చు అనమాట. అవి కూడా పనిచేస్తాయి. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్, నో ఆస్పెక్ట్, నథింగ్. ఓకే, 10th హౌస్. ఇప్పుడు మళ్ళీ మీకు డిఫికల్టీ ఆస్పెక్ట్ చూద్దాం. మళ్ళీ మీకు డిఫికల్టీ ఆస్పెక్ట్ ప్రోగ్రెసివ్ సన్ 2030లో మళ్ళీ స్క్వేర్లోకి వెళ్తాడు అనమాట నెటల్ మార్స్కి. అప్పుడు మళ్ళీ 30లో అది జూపిటర్ కన్నా భుక్తి ముందే రాహు భుక్తిలోనే, వీనస్లో రాహు ఎండింగ్లో ఒకసారి మళ్ళీ పేరెంట్స్ హెల్త్ అట్లా చెప్తాను. దాని తర్వాత మళ్ళీ మీరు రికవరీ అవుతారులే, ఎందుకంటే మళ్ళీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాటర్న్కి మళ్ళీ సెక్స్టైల్ అందుకుంటుంది అనమాట. ఓకే, అదొక మంచి పాయింట్. చూద్దాం 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ సాటర్న్ జరుగుద్ది. వీనస్ బాగానే వెళ్తున్నాడు, వీనస్ కూడా వక్రిస్తాడు. చూద్దాం ఒకసారి ముందుకు వెళ్ళొద్దాం. 10th హౌస్ మెర్క్యూరీని కంజైన్డ్. ఓకే, వెరీ గుడ్. మెర్క్యూరీ డైరెక్ట్ అయ్యే వరకు మెర్క్యూరీని కంజైన్డ్ అయ్యి డైరెక్ట్ అయ్యింది అనమాట 10th హౌస్. అదృష్టవంతులు. మా వీనస్ ఏమో వెళ్ళి అది అవ్వట్లేదు. ఓకే, వీనస్ ఏం కాదులే, నథింగ్ టు వరీ. ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ సెక్స్టైల్, వెరీ గుడ్. మార్స్ 22 degrees. ఆల్మోస్ట్ ఈజీగా ఒక 50 వరకు తీసుకుపోతుంది, ఆ మూన్ దశ వరకు తీసుకుపోద్ది అనమాట. సన్ను పనిచేస్తాడు, ఓకే, వీనస్ పనిచేస్తాడు, 2050 వరకు పోద్ది. అర్థమైందా? ఇప్పుడు మనం కొంచెం కష్టపడ్డాం అనుకో, చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా 2050 వరకు వెళ్ళిపోవచ్చు అనమాట మనం ఈజీగా. సార్ మనకి ఫ్యామిలీ స్టేబిలిటీ ఎప్పుడు వస్తుంది సార్? ఫ్యామిలీ స్టేబిలిటీ అంటే మీనింగ్ చెప్పాలి నాకు. అంటే మనీ పరంగా సెటిల్మెంట్ అలా కాదండి. మనీ అంటే మీ ఫాదర్ ఎర్న్ చేయాలా, మీరు ఎర్న్ చేయాలా? నేనే సార్. మీరు ఎర్న్ చేయడం అంటే మీ ఒక్కళ్ళే ఫ్యామిలీయా, లేదంటే మీరు పెళ్ళి అయినాక ఫ్యామిలీయా, పెళ్లిగా ముందు ఫ్యామిలీయా? అలా అని కాదు సార్, మామూలుగా ఇప్పుడు మాకు ఓన్ హౌస్ లేదు సార్, అలా ఓన్ హౌస్ అది అలా మనకి ఏమన్నా ఆపర్చునిటీస్ దొరుకుతాయా అని. అంటే ఇప్పుడు వరకు ప్రాపర్టీ అది ఏం లేదు, స్లోగా లేట్ గా అవుతుంది. అర్థమైందా? చతుర్థాధిపతి వ్యయానికి కనెక్ట్ అయ్యాడు, ఆ శుక్రుడు వక్రిచ్చాడు, దాన్ని కనెక్ట్ అయి ఫాలో అవుతుంది కాబట్టి చాలా లేట్. అర్థమైందా? మెల్లమెల్లగా అవుతా ఉంది. అందుకే 3rd హౌస్ కాబట్టి కమ్యూనికేషన్ హౌస్ కనెక్ట్ అయింది కాబట్టి ఈ కన్సల్టింగ్ జాబ్ చేశారు ఫాదర్. కన్సల్టింగ్ అంటే ఇప్పుడు ధాన్యం కొని అమ్మడం కూడా కన్సల్టింగ్ జాబ్ కిందకి వస్తుంది అనమాట. అర్థమైందా? కాబట్టి మీ వర్క్ లో మీకు ఈ డెవాప్స్ అన్నారు కదా, డెవాప్స్ అంటే ఇప్పుడు మీరు డెవలపర్ తో కమ్యూనికేట్ చేయాలి, అటు సైడ్ డిప్లాయ్ చేయాలి, మళ్ళీ కమ్యూనికేట్ చేయాలి. సో కాబట్టి అది కూడా కన్సల్టింగ్ ఎందుకు వస్తుంది. ఇది కాకపోతే రేపొద్దున ఇంకోటి అవ్వచ్చు, సాప్ అవ్వచ్చు, ఇట్లాంటి ఏదైనా యాప్ బేస్డ్ ఆల్రెడీ రెడీగా ఉన్నదాన్ని మనం వాడుకొని చేసుకునే దానికి అవకాశం ఉంది. అవుతుంది, అర్థమైందా? మెల్లగా అవుతుంది. ఇప్పుడు చెప్పేదానికి ఏం లేదు. ఇప్పుడు ఏం ట్రై చేయట్లేదు, ఇప్పుడు జాబే లేదు. ఇప్పుడు మీరు సంపాదించి తర్వాత అప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాంలే. సో ఇప్పుడైతే ఓవరాల్ గా చెప్తున్నా, ఇంకొక 25 years పోతుంది అని చెప్పి సింపుల్ గా చెప్పేస్తున్నాను అనమాట మ్యాటర్ అది. ఇప్పుడైతే ఇప్పుడు డిసెంబర్ నుంచి అనుకూలంగా ఉంది, 27 వరకు వస్తుంది అనమాట. ఈ మార్స్ బుక్తే అవకాశం ఉంది ఖచ్చితంగా. ట్రై చేయండి, అనుకున్న దాని మీదే ట్రై చేయండి, డైవర్ట్ కాకుండా. సరే, ఇంకా ఎలా అనిపించింది ఓవరాల్? హ్యాపీ విత్ రీడింగ్? ఉండనా మరి? సరే కానీ రివ్యూ రాస్తారా మా వెబ్సైట్లో? ఇప్పుడు రాస్తాను సార్, లింక్ ఇస్తాను. నమస్తే.